హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనము ఒక అవే తీసుకొని దాని సమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ కేసు లోపల దాని సమ్ ఐ థింక్ 40 వస్తుంది అనుకుంటా. కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు, బట్ 40 అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఎన్ని డిఫరెంట్ వేస్ లోపల మనము ఈ సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. నాకు తెలిసి ఒక 6 వేస్ నాకు తెలుసు. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ చూద్దాం. ఇంకేమన్నా వస్తే గిట్టాకో తక్కువ వచ్చిన గిట్ట ఓకే ఫైన్, విల్ సీ. ఓకేనా? సో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ నేను ఈ నెంబర్స్ తీసుకున్నా. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తా. ఏంటిది ట్రెడిషనల్ వేలో అంటే ఫర్ లూప్ అప్లై చేస్తా. ఓకేనా? సో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 స్టార్టింగ్ నుంచి తీసుకో, నెంబర్స్ డాట్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయి, ఐ ప్లస్ ప్లస్ పెట్టుకో. ఓకేనా? ఇప్పుడు ఇన్ ద బిగినింగ్ లోపల నాకు సమ్ అనేది ఎంత 0 అనుకుంటా నేను. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ లోపల నేను సమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఎట్లా? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని ఎట్లా పోవాలి? ఐతోని పోతే నాకు వచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు నాకు ఉన్న సమ్ము ప్లస్ దీనికి యాడ్ చెయ్యు సమ్మును అని చెప్తున్నా. ఓకేనా? ఇట్లా నేను లాస్ట్ దాకా వెళ్తే నాకు సమ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను ఏమంటా అంటే సమ్ 1 అంట, ఇది సమ్ 1 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు సమ్ 1 ఈస్ అని చెప్పి పెట్టేస్తాను నేను. ఓకేనా? ఏంటిది అది? సమ్ 1 అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒకసారి మనము దీన్ని చూద్దాం. ನಾವು చూస్తే సమ్ 1 అనేది మనకు 44 వస్తుంది. ఓకేనా? గుడ్. నార్మల్ ట్రెడిషనల్ వే లోపల. బట్ ఇలా అప్లై చేయడం అనేది ఈ కాలం లోపల చాలా తక్కువ. ఎందుకు అంటే మనకు స్ట్రీమ్స్ అనేవి వచ్చినాయి కాబట్టి స్ట్రీమ్స్ ఏం చేస్తుంది, ఆ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పైన, ఇక్కడ ఏంటది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా ఇవన్నీ. సో వీటిపైన డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది చేయగలుగుతుంది ఈజీగా. సమ్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ చేస్తుంది, సమ్ డైరెక్ట్ మెయిన్ ఆపరేషన్స్ కూడా చేస్తుంది. ఓకేనా? సో అట్లా మనం ఏం చేద్దామంటే ఆ స్ట్రీమ్స్ పైన మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటిది? డాట్ ఫస్ట్ నేను స్ట్రీమ్ ఆపరేషన్ తీసుకుంటున్నా నంబర్స్ పైన. ఓకేనా? ఇక్కడ నాకు సింపుల్గా సమ్ అనేది ఒక మెథడ్ ఉంది. ఓకేనా? సమ్ మెథడ్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటిది? సింపుల్గా ఇంట్ సమ్ 2 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టేసుకుంటా. ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్ చూసినా మనకు అంతే, సేమ్ యాజ్ బిఫోర్ రావాలి. ఓకేనా? ఒక్కసారి చూద్దామా? సమ్ 2 ఇప్పుడు చూస్తే రెండు కూడా సేమ్ వచ్చినాయి. ఓకేనా? ఇది సెకండ్ అప్రోచ్. మనకు ఇంకా థర్డ్ అప్రోచ్ చూద్దాం. ఓకేనా? థర్డ్ అప్రోచ్ ఏంటిది అంటే మనకు రెడ్యూస్ అనే మెథడ్ ఉంటుంది. రెడ్యూస్ అనే మెథడ్తో కూడా ఆన్ టాప్ ఆఫ్ స్ట్రీమ్స్ మనం రెడ్యూస్ అనే మెథడ్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా? అది చూద్దాం ఒకసారి. ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా అవేస్ డాట్ స్ట్రీమ్ ఆఫ్ నెంబర్స్, ఇక్కడ మనకు రెడ్యూస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఒక ల్యాండా పాస్ చేద్దాం. ఏంటిది? నాకు సమ్ము క్యాలిక్యులేట్ చేయు. ఏంటిది? ఇట్లా ఎక్స్ ప్లస్ వై అనేటువంటి రెండు నెంబర్స్ సమ్ము నాకు క్యాలిక్యులేట్ చేసి పెట్టు అంటున్నాం. ఇక్కడ దీన్ని గెట్ యాజ్ ఇంట్ అనేటువంటి మెథడ్ అప్లై చేస్తాం. సో మనకి ఇట్లా ఏమొస్తుంది అంటే సమ్ అనేది వస్తుంది. ఏంటిది? థర్డ్ అప్రోచ్ ఇది. ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటిది? విత్ ద హెల్ప్ ఆఫ్ రెడ్యూస్ అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూస్తే మనకు సమ్ 3 అనేది ఏంటిది? సమ్ 3. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం మళ్ళీ ఒకసారి. మనకేం రావాలి? సేమ్ సమ్ అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ అప్రోచ్ ఏంటిది అంటే ఈ రెడ్యూస్ పైనే నేను ఏం చేస్తా అంటే మెథడ్ రిఫరెన్సింగ్ పెట్టేస్తా. ఓకేనా? సో అది కూడా చూద్దాం. డిఫరెంట్ అప్రోచెస్ నీకు ఏది కావాలనిపిస్తే అది యూజ్ చేయి. ఓకేనా? నేనైతే బేసిక్గా ఈ స్ట్రీమ్ అనేది వాడతా, స్ట్రీమ్స్ పైన సమ్ వాడతా. బట్ డిఫరెంట్ అప్రోచ్ తెలియడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంతేనా కదా? సో రెడ్యూస్, ఇక్కడ ఇంటీజర్, ఇక్కడ సమ్. ఓకేనా? ఇప్పుడు నాకు దీన్ని గెట్ యాజ్ ఇంట్ లాగా తీసుకున్నా. ఓకేనా? సో ఇంట్ సమ్ 4 ఈజ్ ఈక్వల్ టు దిస్. నేను దీనిపైన నేనేంటిది సిస్ అవుట్ అనేది వేస్తా.
చూసినట్లయితే సమ్ అనేది 44 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. అదేంటిది అంటే ఇంకొక అప్రోచ్, ఇంకా 2 ఉన్నాయి బేసిక్గా. ఓకేనా, చూద్దాం మనం. ఓకేనా, సో అదేంటిది అంటే ఫస్ట్ మనం ఇంట్ స్ట్రీమ్ అనేటువంటి ఒకటి తీసుకుందాం. అంటే స్ట్రీమ్స్ లోపల సబ్ టైప్ వచ్చేసి ఇంట్ స్ట్రీమ్, ఓన్లీ ఫర్ ఇంటీజర్ వాటికి. ఓకేనా, సో ఇంట్ స్ట్రీమ్ ఆఫ్ ఏంటిది, ఆఫ్ నా నెంబర్స్. ఆ నెంబర్స్ తీసుకుంటే నేను ఇక్కడ సింపుల్గా సమ్ అనే మెథడ్ పెట్టేసుకుంటాను. ఇది ఇంట్ సమ్ 5. ఓకే, ఇట్లా కూడా మనము సమ్మును క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, మళ్ళీ సమ్ అనేది సేమ్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటిది అంటే ఇదే ఇంట్ స్ట్రీమ్ పైన, లేకుంటే ఒక్కసారి చూద్దాం ఆగండి. అవేస్ డాట్ స్ట్రీమ్ అందం, ఇక్కడ నెంబర్స్, ఇక్కడ నాకు ఒకటి సమ్మరీ స్టాటిస్టిక్స్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక సమ్మరీ స్టాటిస్టిక్స్. ఓకే, ఈ సమ్మరీ స్టాటిస్టిక్స్ అనేది ఏం చేస్తుంది అంటే, నేను దీనికి సెపరేట్గా వీడియో చేస్తాను. ఇది ఏంటంటే మన అరేస్ పైన ఏమేమి సమ్మరీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇంట్ సమ్ 6 తీసుకుంటా నేను. ఈ సమ్ 6 ఏం చేస్తుంది, ఇంట్ సమ్మరీ స్టాటిస్టిక్స్ నుంచి గెట్ సమ్ అంట. సో నాకు అట్లా, ఓకే, ఇది ఇంటీజర్ కాదు, బేసిక్గా లాంగ్ ఫామ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా, నాకు అట్లా ఏమవుతుంది అంటే సమ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా, సో సమ్ 6 ఈజ్ అని చెప్పి నేను పెట్టేసుకుంటా ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఏంటిది సమ్ 6. ఓకే, సో ఇట్లా నేను సమ్ని నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా. సమ్ 6 చూడండి, ఈ వేలో కూడా నాకు వచ్చింది సమ్మరీ స్టాటిస్టిక్స్ పైన వాడుకుంటే. ఓకేనా, ఇదే దాన్ని ఇంట్ స్ట్రీమ్ కూడా అప్లై చేయొచ్చు. అట్లా కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఎట్లా, ఇంట్ స్ట్రీమ్ డాట్ ఆఫ్ నెంబర్స్, ఇక్కడ సమ్మరీ స్టాటిస్టిక్స్ పెట్టేసుకుంటా. సో ఇట్లా నాకు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఒక లోకల్ వేరియబుల్ పెట్టేసుకుంటే ఇంట్ సమ్మరీ స్టాటిస్టిక్స్ 1 అని వచ్చింది కదా. సేమ్ మళ్ళీ ఈ సమ్మరీ స్టాటిస్టిక్స్ ఇక్కడ సమ్ ఎట్లా తీసుకున్నానో డైరెక్ట్గా అక్కడ తీసుకొని చేసుకోవడమే. సో అట్లా మనకి ఏంటంటే 7 డిఫరెంట్ వేస్ లోపల మనం ఒక అవే సమ్ముని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా, హోప్ దిస్ వీడియో అనేది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.